నిర్ణయం కూడా పెద్దలు రామనాయుడు గారు ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఏదైతే ఆ చిరకాల కాంక్ష ముందు అనుకున్న టైంకి చేయాలనేటువంటి ప్రభుత్వం గట్టిగా ముఖ్యమంత్రి ఆదేశాల మీదకి ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అనుకున్న టైంకి ఈ యొక్క సమస్యలు కూడా తీర్చు దాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకుని ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రామాయపట్నం చరిత్రలో ఒక మరపురాని రోజు. రాష్ట్ర కేబినెట్ శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారితోటి సెక్రటరీ గారు, సిఇఓ గారు, నెల్లూరు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి అజీజ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి, పేద వర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన. కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, రివ్యూ చేసినప్పుడు 51% పనులు పూర్తయ్యాయి. 2005 జూన్ నాటికి ప్రతిమ 55%. మంత్రి గారు ఇవాళ రివ్యూ చేస్తూ ఒక విషయం అధికారులకు సూచన ఇచ్చారు. ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము, రివ్యూ చేస్తాము. ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది, ప్రోగ్రెస్ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సోదర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఎంత ఉందో దాన్ని బట్టే అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి ఇది ఒక గొప్ప అనుభూతి మా అందరికి కూడా. ఒకే రోజు 3 మేజర్ ప్రాజెక్టుల గురించి రివ్యూ చేయడం, దీన్ని వెంటనే పూర్తి చేయాలనేటువంటి సంకల్పం, ఇవన్నీ కావలి నియోజకవర్గంలో ఉన్న దుర్గల దిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి అలాగే దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా దాన్ని చూసుకొని మళ్ళీ ఇప్పుడు రామాయపట్నంకి వచ్చాం. రామాయపట్నంలో ఇవాళ ఉన్నటువంటి బర్త్ అది ఎంత లెంగ్త్ ఉంది, నార్త్ సైడ్ రోడ్ ఎంత ఉంది, సౌత్ సైడ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. సంవత్సరాలు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని చెప్పి ఆయన కన్న కళల్ని నిజం చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ మంచి మంత్రివర్గాన్ని కూర్పు చేసుకున్నారు. కాబట్టి అందరికీ శ్రద్ధ ఉంది. మన జిల్లాలో ప్రధానమైనటువంటి జువ్వలదిన్న, రామాయపట్నం, దగదర్తి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. మరొక సంవత్సరం లోపల జువ్వలదిన్న కానీ, రామాయపట్నం కానీ, ఆ తర్వాత మరొక 6 మాసాలు ఎంత పడుతుంది మన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇదేదో చంద్రబాబు నాయుడు కోసమో లేకుంటే మరొక మీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోసమో కాదు. ఈ జిల్లా ప్రజలకి, రేపటి తరానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి జీవనోపాధి కావాలి, మంచి ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళకి మంచి పెట్టుబడులు రావాలి, పెద్ద పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తే మన బిడ్డలకి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చొరవ తీసుకొని ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో మీకు అందరికీ తెలుసు. దాదాపు 4700 కోట్లు ఒక్క రామాయపట్నం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇవాళ ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వలేమని చెప్పారు మమ్మల్ని, నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేరు అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. నిన్ననే 2వ నెల ఆగస్టు 1వ తారీఖుకి
98-99% పెంచినటువంటి పెన్షన్లని పేద వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం 2700 కోట్ల రూపాయల పైచలకు ఖర్చు చేసింది. ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు ప్రభుత్వ అధికారులకి ఎప్పటికప్పుడు నెల నెల వాళ్ళకి అందేటట్లు చర్యలు తీసుకుంటా ఉంది. మరి ఏదీ లేదు, ఏదీ చేయలేమన్నటువంటి గత పాలన కేవలం అప్పుల ఊబిలో ముంచేసిపోయింది ఈ ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రాన్ని కూడా దాదాపు 11-12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినటువంటి పెద్ద మనుషులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనని, ఎన్డీఏ కూటమిని ఎగతాళి చేసేటువంటి పరిస్థితి. మా పద్ధతిలో చేయకపోతే పెన్షన్ పని పరిశీలించిన తర్వాత గౌరవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మరియు R&D మినిస్టర్ గారు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు పెద్దలు మీతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వారిద్దరూ చెప్పినట్టుగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని 20-30 సంవత్సరాల క్రితం నుంచి ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తీసుకురావాలనేది ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. చాలా వరకు దీనిలో ప్రోగ్రెస్ జరిగినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన ఆలస్యం అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ట్రాక్కి తీసుకువచ్చి త్వరితగతిలోనే అన్ని సమస్యలన్నీ కూడా భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, వేదా రవిచంద్ర గారు, సోదరు శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి గారు, అలాగే సబ్ కలెక్టర్ గారు, అలాగే సిఇఓ గారు, కలెక్టర్ గారు, పెద్దలు సెక్రటరీ గారు అందరూ కూడా పత్రికా సోదరులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సోదరులు అజీజ్ గారికి, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఆ రోజు ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రామాయపట్నం పోర్టు ఫౌండేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో దాన్ని తక్కువ చేసి మళ్ళా లోకల్ పోర్టుగా దాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకొని పోయి ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నా. ఈ ప్రాంత అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారికి ఏ పార్టీ శ్రద్ధ ఉందో అందరం కూడా గుర్తించాల్సిన అవసరం కూడా. 45 రోజులు 50 రోజులు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆల్రెడీ